ఈరోజు మనం డూ ఎలా ఉపయోగించాలి, డస్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. డూ మరియు డస్ అనేవి ఒక సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్స్గా ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలు అని అర్థం. డూ ఎప్పుడు ఉపయోగించాలి? డూ ఎప్పుడు ఉపయోగించాలి? ఐ, వి, యు, దే. సో వీటిలో ఏదో ఒకటి ఒక సెంటెన్స్లో వచ్చినట్లయితే మనం డూ ఉపయోగించాలి. మనకు తెలుసు ఐ, వి అనేది ఫస్ట్ పర్సను, యు అనేది సెకండ్ పర్సను, దే అనేది థర్డ్ పర్సన్కు సంబంధించినటువంటి. సో ఐ అంటే నేను, వి అంటే మేము లేక మనము, ఇది ఫస్ట్ పర్సన్లో ఉండేటటువంటి ప్రొనౌన్స్. యు అంటే నీవు లేక మీరు, ఈ సెకండ్ పర్సన్కు సంబంధించినటువంటి ప్రొనౌను. దే అంటే వారు, ఇది థర్డ్ పర్సన్కు సంబంధించినటువంటి ప్రొనౌన్, ఇది బహువచనము. డస్ ఎప్పుడు ఉపయోగించాలి? ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు డస్ ఉపయోగించాలి. సో మనకు తెలుసు హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్కు సంబంధించింది. అంటే థర్డ్ పర్సన్ ఏకవచనానికి సంబంధించింది. డూ, డస్ అనేటటువంటి సహాయక క్రియలు ఎలాంటి వాక్యాలలో ఉపయోగించాలి? ఒకటి నెగటివ్ సెంటెన్స్ లో వాడచ్చు, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో వాడచ్చు. నెగటివ్ సెంటెన్స్ అంటే కాదు లేక లేదు అని చెప్పే వాక్యాలు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ప్రశ్నలకు సంబంధించినటువంటి వాక్యాలు. ఈ రెండు రకాలలో మనం డూ, డస్ ను వాడతాము. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హెల్ప్ యూ, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కు సంబంధించినటువంటి వాక్యము. ఎప్పుడు కూడా డూ మరియు డస్ అనేవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కు సంబంధించినటువంటి సెంటెన్సెస్లలో వాడతాము. ఐ హెల్ప్ యూ అనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఎందుకంటే ఐకు తర్వాత వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చింది. ఇక్కడ దీనికి మనం నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే ఐ డు నాట్ హెల్ప్ యూ. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి మనం డూ అనేది వాడాము. ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ డూ అనేటటువంటిది వాడాము. ఐ డు నాట్ హెల్ప్ యూ. ఐ డు నాట్ హెల్ప్ యూను స్పోకెన్ ఇంగ్లీష్ లో ఐ డోంట్ హెల్ప్ యూ అని కూడా అంటారు. ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్ లో డు నాట్ ను డోంట్ గా రాస్తారు. ఇది షార్ట్ ఫామ్. ఇదే దాన్ని మనం ఒక ప్రశ్నకు సంబంధించినటువంటి వాక్యంగా మార్చాలంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్ గా మార్చాలంటే డు ఐ హెల్ప్ యూ. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ డూను వాక్యానికంటే ముందు తీసుకొచ్చి పెట్టాలి. సో డు ఐ హెల్ప్ యూ, ఇక్కడ డూ ఎందుకు వాడామంటే ఐ అనేది వచ్చింది కాబట్టి. సో ఈ రకంగా మనం నెగటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వాడినప్పుడు మనం ఈ డూను వాడచ్చు. అలానే యూ ప్లే నౌ, యూ ప్లే నౌ, నీవు ఇప్పుడు ఆడు. యూ డు నాట్ ప్లే నౌ, నీవు ఇప్పుడు ఆడొద్దు. ఇది నెగటివ్ సెంటెన్స్. ఈ డు నాట్ కు బదులు మనం డోంట్ కూడా వాడచ్చు. ఇది షార్ట్ ఫామ్. ఇది యూ డోంట్ ప్లే నవ్ కూడా అనొచ్చు. యూ డు నాట్ ప్లే నవ్ అన్న ఒకటే, యూ డోంట్ ప్లే నవ్ అన్న ఒకటే. దీన్నే మనం క్వశ్చన్ ఫామ్ లో రాయాలి అంటే డూను మొట్టమొదట రాయాలి. డూ యూ ప్లే నవ్, నీవు ఇప్పుడు ఆడతావా? ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉంటాయి. ఒకటి ఎస్ ఐ డూ, అవును నేను ఆడతాను. నో ఐ డోంట్, లేదు నేను ఆడను. కాబట్టి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎస్ గానీ ఉంటుంది, నో గానీ ఉంటుంది. అందువల్ల వీటిని ఎస్ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. ఇదే ఆన్సర్ ని మనం ఫుల్ ఫామ్ గా ఇలా చెప్పచ్చు. డూ యూ ప్లే నవ్ అన్నప్పుడు ఎస్ ఐ ప్లే నవ్ అని కూడా అనొచ్చు. నో
ఐ డోంట్ ప్లే నౌ, ఇలా ఫుల్ గా కూడా ఆన్సర్ చెప్పచ్చు. వి కంప్లీట్ దట్ వర్క్, ఇక్కడ వి కంప్లీట్ దట్ వర్క్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. ఎందుకంటే వి పక్కన వెర్బ్ యొక్క మొదటి రూపం వచ్చింది, వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చింది. దీన్నే మనం నెగటివ్ సెంటెన్స్ గా మార్చినప్పుడు వి డోంట్ కంప్లీట్ దట్ వర్క్ అని రాయొచ్చు. వి డోంట్ కంప్లీట్ దట్ వర్క్ అని రాయొచ్చు. వి డు నాట్ కంప్లీట్ దట్ వర్క్ అన్నా కరెక్టే, వి డోంట్ కంప్లీట్ దట్ వర్క్ అన్నా కరెక్టే. డోంట్ అనేది షార్ట్ ఫామ్ ఆఫ్ ద డు నాట్. సో డూ వి కంప్లీట్ దట్ వర్క్ అనేది క్వశ్చన్. ఇక్కడ మనకు డూ ఎందుకు వచ్చింది అంటే వి అనేది సెంటెన్స్ లో ఉంది కాబట్టి మనకు డూ వచ్చింది. ఇక్కడ ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏంటంటే హీ రైట్స్ ఏ లెటర్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. రైట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము. ఎప్పుడైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. దాని ద్వారా మనం ఈ వాక్యాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉందని గుర్తుపట్టచ్చు. ఇక్కడ హీ ఉంది కాబట్టి మనం నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్, అతను లెటరు రాయడు. హీ రైట్స్ ఏ లెటర్ అంటే అతను ఒక లెటర్ రాస్తాడు. హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్, అతను ఒక లెటర్ను రాయడు. హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్ అనేది హీ డజంట్ రైట్ ఏ లెటర్ కూడా అనొచ్చు. ఇది షార్ట్ ఫామ్. కాబట్టి మనకు హీ అనేది మనకు వచ్చినప్పుడు మనకు హీ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ అనేది వచ్చింది, అది గుర్తుపట్టాలి. అలాగే మనం ఒక క్వశ్చన్ ఫార్మాట్ రాసినప్పుడు డస్ హీ రైట్ ఏ లెటర్, ఇది డూకు బదులుగా మనం డస్ అనేది ముందుగా రాసి డస్ హీ రైట్ ఏ లెటర్. డస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హీ అనేది సెంటెన్స్ లో ఉంది కాబట్టి. దీనికి ఆన్సర్స్ ఎస్ హీ డస్ అనొచ్చు, నో హీ డజంట్ అనొచ్చు. అంటే ఎస్ హీ డస్, అవును అతను రాస్తాడు. నో హీ డజంట్, లేదు అతను రాయడు. దీన్ని ఫుల్ ఫామ్ లో కూడా చెప్పచ్చు, ఎస్ హీ రైట్స్ ఏ లెటర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్ హీ రైట్స్ ఏ లెటర్ అనాలి, హీ రైట్ ఏ లెటర్ అని అనకూడదు. నో హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్ ఆర్ హీ డజంట్ రైట్ ఏ లెటర్, ఇది ఇంపార్టెంట్. డస్ నాట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు రైట్స్ అని అనకూడదు. ఇది చాలా వరకు మనం మాట్లాడుతున్నప్పుడు ఇంగ్లీష్ లో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే డస్ నాట్ వచ్చిందో వెర్బ్ యొక్క మొదటి రూపమే రావాలి. నో హీ డస్ నాట్ రైట్ ఏ లెటర్. స్పోకెన్ ఇంగ్లీష్ లో నో హీ డజంట్ రైట్ ఏ లెటర్ అని అంటాము. షీ సింగ్స్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది. ఎందుకంటే షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నటువంటి ప్రొనౌన్. సింగ్ కు ఎస్ అనేది కలిసింది. నెగటివ్ సెంటెన్స్ చెప్పాలంటే షీ డస్ నాట్ సింగ్. అదే మనం ఒక క్వశ్చన్ ఫార్మాట్ లో చెప్పాలి అంటే ముందు డస్ రాసి డస్ షీ సింగ్, ఆమె పాడుతుందా? ఎస్ షీ డస్, అవును ఆమె పాడుతుంది. నో షీ డజంట్, ఆమె పాడదు. ఇదే ఫుల్ గా కూడా ఫుల్ సెంటెన్స్ లో కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఎస్ షీ సింగ్స్ అనాలి అక్కడ. నో షీ డస్ నాట్ సింగ్, లేదా నో షీ డజంట్ సింగ్. ఇలా మనం ఫుల్ గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ షీ అనేది వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ డస్ అనేది వచ్చింది. అలాగే ఇట్ లివ్స్ ఆన్ ట్రీస్, ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్ కు సంబంధించినటువంటి ప్రొనౌన్. ఇక్కడ ఇట్ లివ్స్ ఆన్ ట్రీస్, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంది. ఎందుకంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ అనేది కలిసింది. సో దీనికి మనం నెగటివ్ సెంటెన్స్ చెప్పాలి అంటే ఇట్ డజంట్ లివ్ ఆన్ ట్రీస్, ఇట్ డజంట్ లివ్ ఆన్ ట్రీస్, అది చెట్ల మీద నివసించదు. దీన్నే మనం క్వశ్చన్లో చెప్పాలంటే
డస్ ఇట్ లివ్ ఆన్ ట్రీస్? అది చెట్ల మీద నివసిస్తుందా? ఇక్కడ డస్ ను మనం ముందు రాసాము. సో ఇక్కడ డస్ ఎందుకు వచ్చిందంటే ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కాబట్టి దానికి డస్ వస్తుంది. దీనికి ఆన్సర్ గా ఎస్ ఇట్ డస్ అనొచ్చు, నో ఇట్ డజంట్ అనొచ్చు. అదే ఫుల్ ఫామ్ లో ఎస్ ఇట్ లివ్స్ ఆన్ ట్రీస్ అని అనొచ్చు, నో ఇట్ డస్ నాట్ లివ్ ఆన్ ట్రీస్ అని అనొచ్చు, ఇట్ డజంట్ లివ్ ఆన్ ట్రీస్ అని కూడా అనొచ్చు. కాబట్టి ఈ క్లాస్లో మనకు అర్థమైంది ఏంటంటే డూ అనేది ఐ వి యు దే ఇలాంటి ప్రొనౌన్స్ మనకు సెంటెన్స్ లో వచ్చినప్పుడు వాడాలి. అలాగే డస్ అనేది హీ షీ ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్ సెంటెన్స్ లో వచ్చినప్పుడు వాడాలి. డూ మరియు డస్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ నెగటివ్ సెంటెన్స్ రాయటంలో అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ రాయటంలో ఉపయోగపడతాయి. నెగటివ్ సెంటెన్స్ రాసేటప్పుడు డు నాట్ కానీ డస్ నాట్ కానీ రాయాలి. అంటే డోంట్ డజంట్ అనేవి డు నాట్ మరియు డస్ నాట్ అనే వాటికి షార్ట్ ఫామ్స్. ఎక్కువగా స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ షార్ట్ ఫామ్స్ను వాడతాము. అలాగే మనం ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్ కానీ ప్రశ్నకు సంబంధించినటువంటి వాక్యం రాయాలి అంటే ఈ డూని కానీ డస్ని కానీ వాక్యానికంటే ముందుగా రాయాలి. వీటికి సాధారణంగా ఎస్ కానీ నో కానీ జవాబు వస్తుంది. అందువల్లే ఇలాంటి ప్రశ్నలని అంటే డూతోని కానీ డస్తోని కానీ స్టార్ట్ అయ్యేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి వాక్యాలను ఎస్ ఆర్ నో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. ఈ వీడియోని మీరు చాలా ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.